గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777220. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్టుగానే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షపాతం అధికంగా నమోదైంది. ఇటు చిగురుమామిడి, ఇందుర్తి, సైదాపూర్, హుస్నాబాద్, హుజరాబాద్ ప్రాంతాల్లో అధికంగా వర్షం కురిసింది. దీంతో దాదాపు 21% సెంటీమీటర్ల దాకా వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగిపొల్లాయి. ఏకంగా హుజరాబాద్లో అయితే ఆ మార్కెట్ కమిటీ నీట మునిగింది. హుజరాబాద్ సమీపంలోనే ఆ సైదాపూర్లో హాస్టల్ మధ్య వరకు నీళ్ళు వెళ్ళడంతో హాస్టల్ పిల్లల్ని ఇళ్లలోకి పంపించారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఒకవైపు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి 2,65,000 క్యూసెక్లు బయటకు వదలడం జరిగింది. మేడిగడ్డ నుంచి సైతం దాదాపు అన్ని గేట్లు వదలడం జరిగింది. దిగువ ప్రాంతానికి నీరు కురుస్తుంది. మిడ్ మానేర్, అప్పర్ మానేర్, లోయర్ మానేర్. ప్రస్తుతం మనం లోయర్ మానేర్ డ్యామ్ దగ్గర ఉన్నాం. 10 గేట్లు వదలడం జరిగింది. లోతట్టు ప్రాంత ప్రజలను హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు అప్రమత్తంగా ఉండాలి. పశువుల కాపర్లు, వ్యవసాయదారులు ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, వివిధ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలతో రాకపోకలకి అంతరాయం కలుగుతుంది. ఇటు చిగురుమామిడి మండలం, ఇందుర్తి, కోయడ మండలం, అలాగే పలు ప్రాంతాలకు సంబంధించి మధ్యలో ఉన్నటువంటి కల్వర్ట్లు తెగిపోవడంతో ఎక్కడి ప్రజలు అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి ఆ గ్రామాల్లో నెలకొంది. ఇదంతా కూడా చూస్తున్నాం. లోయర్ మానేర్ డ్యామ్ నుంచి దిగువ ప్రాంతానికి అత్యధికంగా నీరు వదలడం జరిగింది. దాదాపు 24.5 టీఎంసీల కెపాసిటీకి గాను 23 టీఎంసీలు ఎప్పుడో దాటిపోయింది. మినిమం 10 గేట్లు వదలడం జరిగింది. మొన్న 4-5 రోజుల క్రితమే 2 గేట్లు వదిలారు. ఇప్పుడైతే మనం చూస్తున్నాం, ఇదంతా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. మరో 2-3 రోజులు ఉండేటువంటి అవకాశం ఉంది. అల్పపీడనంతో ఈ ప్రాంతం అంతా వర్షాలు కురుస్తున్నాయని చెప్తున్నారు. గత 2 రోజుల నుంచి వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. వెమ్లవాడలో భగవంతరావు నగర్కి సంబంధించి పిడుగుపాటుతో ఆ ఇల్లు ధ్వంసమైంది. మరికొన్ని ప్రాంతాల్లో సైతం పిడుగులు పడ్డాయి. ఈ క్రమంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అందరూ అందుబాటులో ఉండాలి, ఎలాంటి సెలవులు పెట్టడానికి వీల్లేదని అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొక వైపు ధర్మపురి వద్ద గోదావరి పరివాహ ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇటు ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం హెచ్చరికలు జారీ చేశారు. అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా కరీంనగర్ బ్రిడ్జ్, లోయర్ మానేర్ డ్యామ్ నుంచి వస్తున్నటువంటి బ్రిడ్జ్ ఇది చూస్తున్నాం. దీని పరివాహ ప్రాంతం నుంచి అటు సుదూర ప్రాంతాలు, ఇటు సుల్తాన్బాద్, పెద్దపల్లి, మంథని ప్రాంతం వరకు కూడా ఇది ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ లోతట్టు ప్రాంత ప్రజలు, ఆ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. మరొక వైపు ఎస్ఆర్ఎస్పి నుంచి సైతం నీటు దిగువ భాగానికి వస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు వరద కాలువ నుంచి, మరొక వైపు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇట్లా ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. రోడ్లు అయితే పెద్ద ఎత్తున డ్యామేజ్ అయ్యాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఇప్పటికే పంట నష్టం జరిగింది. గతంలో 10 రోజుల కింద కురిసినటువంటి వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అప్పుడు కురిసినటువంటి వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట ప్రాంతంలో సైతం పంట నీట మునిగింది. ఇప్పుడు తాజాగా కురిసినటువంటి ఈ భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో వరి నష్టము, ఇతర పత్తి చేనులు నీట మునిగాయని చెప్పేసి రైతన్నలు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇది ఇక్కడ తాజా అప్డేట్. లోయర్ మానేర్ డ్యామ్ నుంచి ఆర్టీవీ కోసం విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్. నా పేరు డాక్టర్ బి సంపత్ కుమార్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ని. సో ఇక్కడ పరిస్థితి మీరు చూస్తున్నారు కదా, ఈ కాంపౌండ్ వాల్ చుట్టూ మాకు కాంపౌండ్ వాల్ లేదు. కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల స్కూల్ చుట్టూ ఇట్లా వరద వస్తున్నది. నుంచి ఇది నైట్ నుంచి పడుతుంది అండి. సో దాంతో ఇక్కడ పైనుంచి ఒకటి ఆత్మూరు చెరువు కూడా తెగిందనే ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాంతో వాటర్ లెవెల్ ఒకటేసారి పెరగడం జరిగింది. సో హాస్టల్లో మనకు 32 మెంబర్స్ ఉన్నారండి. సో వాళ్ళని ఇంకా వరద ఉధృతి పెరుగుతున్న ఉద్దేశంతో తొందరగా ఒకటిన వాళ్ళు కేర్ టేకరు వాళ్ళను తీసుకొని బయటికి రావడం జరిగింది. సో స్కూల్ పిల్లలను కూడా మేము లోపలికి అలౌ చేయకుండా ఇవాళ ఇంటికి పంపించేసి హాలిడే డిక్లేర్ చేస్తున్నాం. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే మాకు వీలైనంత తొందరగా కాంపౌండ్ వాళ్ళని కొద్దిగా చేయాల్సిందిగా కోరుతున్నాము. నా పేరు పసుల స్వామి, హుజరాబాద్. మా అమ్మాయిలు ఇద్దరు ఇందులోనే హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఉన్నారు. ఒకరు 10వ తరగతి, మరొకరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నారు.
ఇక్కడ స్కూల్కు అనువైన వాతావరణం, స్కూల్కు కానీ కాలేజీకి కానీ అనువైన వాతావరణం ఉంటుందని చెప్పి ఎలాంటి డిస్టర్బెన్స్ లేనటువంటి ఈ ప్రాంతానికి వచ్చి మా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసినాము. కానీ ఇక్కడ అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయ లోపం వల్ల ఇక్కడ ఈ లోతట్టు ప్రాంతం లోపల స్కూల్ కానీ కాలేజ్ కానీ కట్టడం వల్ల విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ గ్రామ ప్రజలు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇది ఇక్కడ కాంపౌండ్ లేకపోవడం, తర్వాత వరదల వల్ల నష్టం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు విద్యార్థుల చదువులు నష్టమవుతూ ఉన్నాయి. అకస్మాత్తుగా మాకు రాత్రిపూట ఫోన్ చేసి పిల్లల్ని తీసుకుపోండి అంటే మేము ఆదరబాదరగా తీసుకొని వచ్చాను. ఇట్లాంటి పరిస్థితి, పాములు, తేళ్ళు అలాంటి సరి అయినటువంటి విద్యా వాతావరణం లేకుండా, అధికారుల సమన్వయ లోపం లేకుండా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏం చేస్తూ ఉన్నారు? మరి ఇలాంటి పరిస్థితి ప్రతి సంవత్సరం దాపురిస్తూ ఉన్నది. ఈ పరిస్థితి మారాలంటే ఇక్కడ మంత్రి కానీ అధికారులు కానీ విద్యాశాఖ వారు కానీ ఎవరు కానీ పట్టించుకొని ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.